మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. బీఫామ్ అంశంపై నేతలు చర్చించారు. గెలుపు గుర్రాలకే మొదటి ప్రాధాన్యమిస్తూ ఎంపిక చేయబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం పనిచేసేలా కార్యాచరణ, ప్రచార విధానం, సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కార్యాచరణపై నేతలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. మొదటిసారి మొత్తం మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నట్టుగా తెలిపారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే గూటి పక్షులంటూ విమర్శించారు. కేంద్రం నిధులతోనే మున్సిపాలిటీలు నడుస్తున్నాయని తెలిపారు రామచంద్రరావు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో 116 మున్సిపాలిటీస్కు 6 మున్సిపల్ కార్పొరేషన్స్కు 2996 వార్డ్ అండ్ డివిజన్స్కు అన్నిట్లో 100% ఫస్ట్ టైం వీఆర్ కాంటెస్టింగ్. అన్నిట్లో కూడా నామినేషన్స్, అన్నిట్లో కూడా మేము నామినేషన్స్ చేసినాము. బీఫామ్స్ కూడా ఇవాళ అందరికీ పంపిస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదటిసారిగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రజలు మా మీద చూపినటువంటి ఒక విశ్వాసాన్ని, ప్రేమని గత అనేక ఎన్నికల్లో, అది ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మన సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నిటికీ పోటీ చేసిన 100% వార్డ్స్లలో భారతీయ జనతా పార్టీ బ్యాలెట్ పేపర్లో మా సింబల్ ఉంటుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులు, నిన్న మొన్న మీకు చెప్తా ఉన్నాం, జగిత్యాలలో కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. దాదాపు అక్కడ ఉన్న చాలామంది పెద్దలు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. ఒక 5000 మందితోని పెద్ద బహిరంగ సభ కూడా అక్కడ అయింది. మీడియా కూడా దానికి సాక్ష్యం. ఎక్కడ పోయినా ప్రజలు భారతీయ జనతా పార్టీకు పట్టం కడుతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ చేరుతూ ఉన్నారు. చేరికలు చాలా జరుగుతూ ఉన్నాయి. యువకులు, మహిళలు చాలామంది వస్తూ ఉన్నారు.